హాయ్ గాయ్స్! మనలో చాలామంది ఛార్జింగ్ నిలవడం లేదు, ఛార్జింగ్ సరిపోవడం లేదు అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకే ఈ వీడియో. ఈ వీడియోలో 3 టిప్స్ చెప్తాను బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి. అండ్ ఈ టిప్స్ పాటిస్తే మీ బ్యాటరీ పవర్ డబల్, త్రిబుల్ అవుద్దని నేను చెప్పను. కేవలం ఇంతకు ముందు కంటే ఇంప్రూవ్ అవుద్ది. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1, మీకు మీ మొబైల్ అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయండి. అంటే నైట్ టైం మీరు పండుకున్నప్పుడు మీకు మొబైల్‌తో అవసరం ఉండదు. అప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయండి. మళ్ళీ మార్నింగ్ లేవగానే స్విచ్ ఆన్ చేసుకోండి. బ్రో, మేము రోజు స్విచ్ ఆన్, ఆఫ్ చేయాలంటే చేయలేం అని ఖచ్చితంగా అనుకుంటారు. అందుకనే నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. అందుకు ముందు మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్‌లో అడిషనల్ సెట్టింగ్స్ ఆర్ మోర్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ అడిషనల్ ఆర్ మోర్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో కొన్ని మొబైల్స్‌లో టాస్క్ టైమర్ అని ఉంటుంది. కొన్ని మొబైల్స్‌లో ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు షెడ్యూల్ పవర్ ఆన్, పవర్ ఆఫ్ అని ఉంటుంది. ఇక్కడ పవర్ ఆన్ దగ్గర మార్నింగ్ స్విచ్ ఆన్ చేసుకోవాల్సిన టైం సెట్ చేసుకోండి. ఇక్కడ పవర్ ఆఫ్ దగ్గర నైట్ స్విచ్ ఆఫ్ అవ్వాల్సిన టైం సెట్ చేసుకోండి. సేమ్ మీరు పెట్టుకున్న టయానికి స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు టిప్ నెంబర్ 2, మీరు ఎప్పుడూ కూడా మీ ఫోన్ ఛార్జింగ్ 20% కంటే తగ్గనివ్వకండి. ఎందుకంటే మీ బ్యాటరీ లైఫ్ టైం తగ్గిపోతుంది. ఇలా జరిగితే రానున్న కాలంలో మీ మొబైల్ ఛార్జింగ్ ఊరకనే తగ్గిపోతుంది. అందుకని అందరూ ఈ టిప్‌ని ఖచ్చితంగా పాటించండి. టిప్ నెంబర్ 3, మ్యాక్సిమం అందరికీ ఛార్జింగ్ నిలవకపోవడానికి మెయిన్ కారణం బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ రన్ అవ్వడం. అంటే మీరు ఒకసారి యాప్‌ని ఓపెన్ చేసి బ్యాక్‌కి వచ్చేస్తారు. కానీ ఆ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్‌తో యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ కానివ్వకుండా ఆపవచ్చు. అందుకు ముందు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్‌లో బ్యాటరీలోకి వెళ్ళండి. బ్యాటరీ ఓపెన్ చేశాక ఆ బ్యాటరీలో బ్యాక్‌గ్రౌండ్ పవర్ కన్జ్యూమ్ అని కనిపిస్తుంది. ఓపెన్ చేస్తే మీ మొబైల్‌లో ఉండే యాప్స్ కనిపిస్తాయి. వాటి కింద ఎంత పవర్ కన్జ్యూమ్ అయిందో కనిపిస్తుంది. ఆ పక్కన స్విచ్ ఆఫ్ చేసేయండి. ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ పవర్ కన్జ్యూమ్ కనిపించకపోతే సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్‌లో యాప్స్ ఆర్ యాప్ మేనేజర్ అని సెర్చ్ చేయండి. అండ్ దాన్ని ఓపెన్ చేస్తే మీ మొబైల్‌లో ఉండే యాప్స్ కనిపిస్తాయి. ఆ యాప్స్ ఓపెన్ చేస్తే పవర్ యూసేజ్ కనిపిస్తుంది. ఓపెన్ చేసి డిసేబుల్ బ్యాక్‌గ్రౌండ్ రన్నింగ్ ఓపెన్ చేసి డిసేబుల్ బ్యాక్‌గ్రౌండ్ రన్నింగ్ ఆన్‌లో ఉంచుకోండి. అలాగే మీకు అవసరం లేని యాప్స్‌కి డిసేబుల్ చేసుకోండి. మినిమమ్ 20% to 30% ఛార్జింగ్ సేవ్ అవుద్ది. ఈ వీడియోకి ఇంతే గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో
టిప్స్ అండ్ ట్రిక్స్తో వస్తూ ఉంటాను.